ఈరోజు మన పక్షంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఎంత చెడిపోతున్నా నీ కీడు రావట్లేదు. నిన్ను దేవుడు మర్చిపోలేదు. ఒకవేళ విడిచిపెట్టారనే ఆలోచనతో ఎవరైనా ఇక్కడ ఉంటే, దేవుణ్ణి దుఃఖపరిచానన్న ఆలోచన మీలో ఉంటే, మీరు దాని పర్యవేక్షణాన్ని అనుభవిస్తూ ఉంటే, దేవుని మీద ఉన్న విశ్వాసం విడిచిపెట్టినప్పుడు, దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టినప్పుడు, దేవునితో సహవాసం చేయకుండా దేవుడు ఇచ్చిన వాటిని మనం ఎక్కువగా చేసుకున్నప్పుడు చిక్కుల్లో పడిపోతాం, నష్టాల్లో పడిపోతాం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోదు, తిరిగిరా. ఇశ్రాయేలు, నీవు రాజుద్దేశించేడలు నా యొద్దకే రావాలి. ద్రోహులైన బిడ్డలారా తిరిగి రండి, అవిశ్వాసులారా తిరిగి రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తా, నేను మీ గాయాలు కడతానన్న ప్రభు ఎప్పుడూ తన చేతులు చాచే ఉన్నాడండి. లోపడంలోని వారి వైపు దినమంతా ఆయన చేతులు చాచి ఉన్నాడు. అవిధేయులై ఎదురాడు జడుల కొరకు దినమెల్లా ఆయన చేతులు చాచే ఉన్నాయి. ఆయన ఎప్పుడూ సిద్ధమే నిన్ను క్షమించడానికి. அவரே நம் ஆண்டவர். ஹல்லேலூயா. మందిరాలు క్రమంగా వచ్చేవారు, దేవుని వాక్యాన్ని క్రమంగా ఆలకించేవారు, వారు చక్కటి మార్గాలు కోరుకుంటారు, వారు చక్కటి పనులు చేస్తారు, వారి కుటుంబం చక్కటి కుటుంబంగా ఉంటుంది, వారి బిడ్డలు చక్కగా పెరుగుతారు, వారి జీవితంలో అన్ని శ్రేష్టమైనవిగా ఉంటాయి, అన్ని గలిబిలి గందరగోళాలు ఉండవు. అక్కడ చక్కటి మాటలు, మన దేవుని మాటలు. చక్కగా నడుచుకోవడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. నువ్వు తిన్నగా నడుచుకోవడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుని వాక్యం మనల్ని నిలబెడుతుంది, మనల్ని నడిపిస్తుంది, మనల్ని భద్రపరుస్తుంది, మనల్ని హెచ్చరిస్తుంది, మనకి కీడు తగలకుండా కాపాడుతుంది. దేవుని వాక్యానుసారంగా కట్టిన దేశం కానీ, కుటుంబం కానీ, జీవితం కానీ నిలబడుతుంది, వర్ధిల్లుతుంది. దేవుని వాక్యాన్ని తీసేస్తే, దేవుని మనసును, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా బ్రతికితే గందరగోళం తప్పదండి. దేవుడు నీకు నాకు స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు మనల్ని ఎలా చేశాడు? తన ఆకారములో, తన స్వరూపంలో చేశాడు. మనల్ని బొమ్మల్లా చేసుంటే మనం దేవుని బిడ్డలవ్వం, మనం బొమ్మలు అవుతాం. కానీ దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛ తీయడు.
నెమ్మది నొసగెడు నా ప్రభుడవని నమ్మితి నీ పాదంబులను, నమ్మితి నీ పాదంబులను. వాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమా. వాసిల్లెను సిలువలో పాపక్షమా. నా ఎదుట యథార్థంగా ఉన్నవాడు ఒక్కడుంటే ఈ దేశాన్ని క్షమిస్తాను. బండ సందుల్లో నిలబడిన వాడు ఒక్కడుంటే నేను ఈ యొక్క ప్రమాదం ఉపద్రవం నుండి మిమ్మల్ని తప్పిస్తానన్నాడు. ఇటువంటి దినాల్లో మనం రాజకీయ నాయకులు అవ్వాల్సిన అవసరం లేదు, హైయెస్ట్ పొజిషన్స్లోకి వెళ్ళాలని అవసరం లేదు. దాగి ఉండి ప్రార్థించేవారిగా ఉంటే దేవుడు కోరుకున్న జనముగా నీ గదిలో, నీ ఇంటిలో, నీ చిన్న గుడిలో, నీవున్న ప్రాంతంలో నీవు ప్రార్థిస్తూ నీ చుట్టూ ప్రార్థించే వారిని సిద్ధపరిస్తే నిన్ను బట్టి దేవుడు కనికరిస్తాడు. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తాము తగ్గించుకొని నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచి ప్రార్థిస్తే ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచు. దేవునికి ఇష్టమైన జనంగా మనల్ని కోరుకున్నాడు. మన ప్రభు రాజ్యంలో చేరే వరకు ఈ రాజ్యంలో, లోకంలో ఉన్నంత కాలం మనం దేవుని రాజ్యాన్ని కట్టే పనిలో ఉండాలి. అంటే చర్చిలు, బిల్డింగులు కట్టుకోవటం కాదు నా ఉద్దేశం. దేవుని రాజ్య సువార్త భూ దిగంతముల వరకు ప్రకటించాలి. ఈ రాజ్య వారసుడు అవ్వడానికి వెల చెల్లించక్కర్లేదు, ఫాములు ఫిలప్ చేయక్కర్లేదు, పాస్పోర్ట్లు వీసాలు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. పరలోక రాజ్యంలో చేరాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుటకు నీ హృదయంలో ప్రభువును విశ్వసించినట్లయితే, నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు, నీ పాపాలు ఒప్పుకుంటే నువ్వు కడగబడతావు, దేవుని రాజ్య వారసుడిగా మార్చబడతావు. హల్లెలూయా. ఆయన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె తీసుకొని దాన్ని విరిచి, ఇది మీ కొరకై విరగొట్టబడిన నా శరీరము, మీరు దీనిలో తిరిగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోవడని వారితో చెప్పాను. ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తిపట్టుకొని, ఇది మీ నిమిత్తమై చిందించబడిన క్రొత్త నిబంధన రక్తము, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోండి వారితో చెప్పాను. बोलो यीशु मसीह की, बोलो यीशु मसीह की, बोलो यीशु मसीह की।